నమస్తే K24 న్యూస్. ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులు సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలో తొలి టీఆర్ఎస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథి ద్వారా 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని, ఇంకా అనేక మంది నిరుద్యోగంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 1000 ఉద్యోగాల హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి దాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నిర్నాల కిషోర్ అన్న మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ తెలంగాణ ఉద్యమాభి కళాభివందనాలు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అహర్నిశం హుస్నాబాద్ నిరుద్యోగ కళాకారులందరం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వేలాది మంది కళాకారులతో పాటు మేము కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి ఆడాం. డబ్బు సంకర వేసుకొని ఇల్లును, కుటుంబాన్ని, బాధల్ని అన్నీ వదిలేసి రోడ్డెక్కి సకల జనుల సమ్మెలో, వంట వార్పులో నియోజకవర్గం అంతా కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశాం. గత ప్రభుత్వం వచ్చాక తెలంగాణ కోసం పోరాడినటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించడం జరిగింది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు అవకతవకలు జరిగాయని తెలుసు, అనర్హులకు ఇచ్చారు. వేలాది మంది కష్టపడ్డ వాళ్ళకు అసలైనటువంటి ఉద్యమ కళాకారులను ఆనాటి గవర్నమెంట్, ఆనాటి తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకు మొండి చేయి చూపించింది. ఆనాటి నుంచి అంటే గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మా బాధను, మా గాథను, మా వెతల్ని మేము మా కన్నీళ్లను తెలియజేస్తూనే ఉన్నాము. ఇంటర్వ్యూలను కూడా కోర్టు కూడా జోక్యం చేసుకొని కళాకారులకు, నిజమైన కళాకారులు రోడ్డున పడ్డారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదని చెప్పి కోర్టు కూడా జోక్యం చేసుకున్న తరుణంలో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టారు. అప్పుడు కూడా నిజమైన కళాకారులకు మొండి చేయ ఏర్పడింది. అసలైనటువంటి కళాకారులు వేలాది మంది రోడ్డున పడ్డారు. మరి కుటుంబంలో స్త్రీ కన్నీరు పెడితే ఆ కుటుంబం బాగుపడదు, ఆ సమాజం బాగుపడదు. కళాకారులు కన్నీళ్లు పెడితే ఏ వ్యవస్థ బాగుపడదు. మేము ఉస్నాబాద్ నిరుద్యోగ కళాకారులుగా వందలాది మందిని తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా ఆట పాటలతో మేము ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. కాబట్టి మా అందరినీ కూడా ఇప్పుడు ఈనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ కొత్తగా నియమించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. అయినా ఇస్తారని మేము ఆశిస్తూ మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వంలో మాకు మొండి చేయి ఏర్పడ్డది. గత ప్రభుత్వంలో మమ్మల్ని నిరాశపరిచారు, మమ్మల్ని పట్టించుకునే నాతులు లేడు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా పాజిటివ్గా ఆలోచన ఉంది, పరిపాలన సజావుగా సాగుతోంది. కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు, అనుక్షణం ప్రజల కోసం పాటుపడే, ప్రజలతోటే ఉండేటటువంటి ప్రజానాయకుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మా ఉస్నాబాద్ నిరుద్యోగ కళాకారులకు ఇప్పటికైనా సాంస్కృతిక సారథిలో మా ఆటపాటల్ని, మా ఉద్యమాన్ని, మా బాధల్ని తెలుసుకొని ఈనాటికైనా ఆ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తారని ఆశతో బ్రతుకుతున్నాము. అందుకే ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఆలోచనతో ఈనాడు మన ఉస్నాబాద్ ప్రాంత కళాకారులందరం కూడా ఏకమయ్యి మా గలాన్ని, మా బాధను, మా వ్యతని, మా ఆత్మ నివేదన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మాకంటే ముందే మన ఉస్నాబాద్ ప్రాంత కళాకారులు నిర్నాల కిషోర్ అన్న గారు కానీ, చక్రల రగన్న గారు కానీ, తర్వాత ఏపూడి సోమన్న గారు, చాలా మంది కళాకారులు మా కోసం నిలదీస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఈ మధ్యలో వారి యొక్క వాదాన్ని వినిపిస్తున్నారు, మా బాధను తెలియపరుస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయండి. మా ఉస్నాబాద్ నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళాకారుల ఆటపాట లేనిదే ఏ ఉద్యమం లేదు. కాబట్టి మమ్మల్ని ఆదుకొని మాకు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించాలి కోరుకుంటున్నాము. ప్రజా కళలు